ఈ వీడియోలో అయితే బ్లౌజు లూజ్ చేసుకోవడం ఎలా అన్నది చూపిస్తాను. ఎందుకంటే చెస్ట్ అనేది టైట్ అవుతుంది అన్నమాట వీళ్ళకు. అందుకని 1 ఇంచ్ అయితే తేడాతోనే టైట్ వచ్చేసింది. నేను ఈ వీడియోలో ఎలా లూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. ముందుగా ఆది బ్లౌజ్ అన్నమాట. ఇది ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. మంచిగా నీట్గా సర్దేసుకోవాలన్నమాట. షోల్డర్స్ అన్నీ ఈక్వల్గా పెట్టేసుకోవాలి. చూడండి, నెక్ అనేది అలా నీట్గా స్ట్రైట్గా సర్దేసుకొని టేప్తో పెట్టి చూసుకుంటే నాకైతే 16 అయితే వచ్చిందనమాట. 16 ఇంచులు వచ్చింది. కానీ ఆది బ్లౌజ్లో నాకు 15 ఇంచులు అయితే వచ్చిందనమాట. దాదాపు 1 ఇంచ్ అయితే తేడా వచ్చింది. నేను అది కటింగ్లోనే మిస్టేక్ చేశాను అనమాట. కటింగ్లోనే చెస్ట్ అనేది తక్కువ తీసేసుకున్నాను. మనము తక్కువ తీసేసుకుంటే మనకు ఫిట్ అవుతుంది, ఎక్కువ తీసేసుకుంటే లూజ్ అవుతుంది అన్నమాట. అందుకని మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కానీ డోంట్ వర్రీ, నేనైతే ఇంతకుముందు లూజ్ అయితే ఎలా సర్చ్ చేసుకోవాలనేది చూపించాను కదా, అది చూడకపోతే చూడండి ఎవరైనా వీడియో. ఇదైతే టైట్ అవుతుంది అనమాట. ఎలా లూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. అది బ్లౌజ్ ఇప్పుడైతే ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట. 16 కరెక్ట్గానే వచ్చింది. ఈ 1 ఇంచు ఎందుకు తేడా వచ్చింది అని అంటే ఎలా సర్చ్ చేసుకున్నాను చూపిస్తాను చూడండి. ముందుగా రాంగ్ సైడ్ వైపు తీసేసుకున్నాను నేను, ఎందుకంటే స్టిచ్ చేసి నేను సర్చ్ చేశాను అన్నమాట. ఎలా సర్చ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు కరెక్ట్గానే ఉంది, అలాగే చంక డౌన్ కరెక్ట్గానే ఉంది, నడుము లూజ్ కూడా కరెక్ట్గానే ఉంది. హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజు చెస్ట్ ఫిట్ అయిందన్నమాట. దాన్ని ఎలా లూజ్ చేసుకున్నానో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. ముందు అయితే నేను జాయింట్స్, హ్యాండ్స్ లూజు ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేశాను. అలాగే చంక లూజ్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేశాను. ఇక్కడికి వచ్చేసరికి చెస్ట్ అనేది టైట్ అవుతుందన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ నడుము లూజ్ సరిపోతుంది. నడుము లూజు చెక్కు చెదరకుండా, అలాగే చెస్ట్ లూజు ఎలా లూజ్ చేయాలి అంటే నేను ఇక్కడ వచ్చేసరికి ముందుగా స్టిచ్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. స్టిచ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడికి ఇలా కుట్టు విప్పేసాను నేను ఆల్రెడీ. చూడండి, కుట్టు అనేది విప్పేసాను అన్నమాట. ఆ కుట్టుని విప్పేసి నేనైతే సైడ్కి ఇలా హ్యాండ్ స్టిచ్ ఇలాగే కంటిన్యూ చేసేసి ఇలా క్రాస్గా అన్నది ఈ స్టిచ్లోకి అనేది కలిపేసాను అన్నమాట. ఈ స్టిచ్ని వదిలేసి ఈ స్టిచ్లోకి అయితే కలిపేసాను అన్నమాట. తర్వాత చెస్ట్ అనేది ఇక్కడ పావు, ఇటు సైడ్ పావు అన్న 1/2 ఇంచ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట మనకు లూజ్ అన్నది. తర్వాత ఇలాగే స్ట్రైట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి ఇలా క్రాస్ నడుము లూజ్లోకి కలిపేసాను అనమాట. చూడండి ఇక్కడ క్రాస్గా కనిపిస్తుంది కదా, ఈ స్టిచ్ అనేది ఇలా క్రాస్గా కలిపేసాను అన్నమాట. నడుము లూజు కరెక్ట్గానే ఉంది, కానీ చెస్ట్ మాత్రమే లూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ నడుము లూజ్ అలాగే పెట్టేసి ఇక్కడ వచ్చేసరికి ఇలా క్రాస్గా ఇలా కలిపేసాను అన్నమాట. తరువాత ఈ నడుములు వచ్చేసి మనం స్ట్రైట్గా కూడా కలిపేసుకోవచ్చు, ఈ స్టిచ్లో కూడా కలిపేసుకోవచ్చు. ఇది కూడా ఎందుకులే క్రాస్ అనుకుంటే ఈ క్రాస్ బదులు ఇక్కడ టక్స్ పట్టేసుకోవచ్చు అనమాట. ఇలా టక్స్ పట్టేసుకోవచ్చు. కానీ నేను మళ్ళీ ఎక్కువగా అవుతే బాగుండదు అని చెప్పేసి ఇలా క్రాస్గా కలిపేసాను అన్నమాట. ఓకేనా. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే. చూడండి, ఎగ్జాక్ట్గా అయితే నేను స్టిచ్ వేసింది ఇక్కడ, కానీ టైట్ అవ్వడంతో ఈ స్టిచ్ అన్నది విప్పేసాను అన్నమాట. విప్పేసిన తర్వాత ఈ స్టిచ్ ఇలా కలిపేసి ఇలా వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ క్రాస్గా కలిపేసాను అన్నమాట. తర్వాత వాళ్ళకి నడుము లూజ్ అలాగే ఉంటుంది, అలాగే చెస్ట్ లూజ్ అవుతుంది. ఇక హ్యాండ్, ఆర్మ్ డౌన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి లూజ్గా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. 1 ఇంచు అయితే తేడా వచ్చింది అనమాట. ఇటు పావు అర్థం, ఇటు పావు అర్థం. 1 ఇంచు కవర్ అయిపోయింది కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే మనకు సరిపోయింది అనమాట. చెస్ట్ 16, ఆది బ్లౌజ్లో 16, అలాగే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్లో 16 కరెక్ట్గానే వచ్చేసింది. నడుము లూజ్ కూడా కరెక్ట్గానే ఉండింది అనమాట. చెస్ట్ ఒకటే ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఒకవేళ నడుము లూజ్ ఉంది అనుకుంటే అది కూడా అలానే సరి చేసుకోవచ్చు, కానీ నడుము అనేది సరిపోయింది అన్నమాట. చూడండి,
నడుము లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది వాళ్ళకి. చెస్ట్ ఒక్కటే ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు, చెస్ట్ మాత్రమే ప్రాబ్లం ఉన్నప్పుడు సరి చేసుకోవచ్చు అన్నమాట. నేను ఏం చేశానంటే ముందుగా నాకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం డౌట్ వచ్చింది, ఇది వీళ్ళకు కొంచెం ఒక పావించంతా టైట్గా రావచ్చేమో అని డౌట్ వచ్చింది. అలా కొంచెం ఒక పావించు కంటే ఎక్కువ వస్తే ఇలా థ్రెడ్స్ అనేది వేసేసుకోండి. నేను ముందుగా హుక్స్ వేసుకొని జేబీలు వేసాను, కానీ ఇక్కడి వరకు వచ్చేసరికి వాళ్ళకు టైట్ అవ్వచ్చు కదా, ఒకవేళ లూజ్ అవ్వడానికి ఇలా ఈ థ్రెడ్స్ అయితే ఉపయోగపడతాయి కదా అని కొంచెం తేడా వస్తే ఇలా థ్రెడ్స్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా థ్రెడ్స్ వేసి వేసుకున్న చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, చూడండి ఇలా చెక్ చేసుకుంటే అది బ్లౌజ్ ప్రకారంగా 8 అయితే వచ్చింది కదా. అలా అన్నమాట. బ్లౌజ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అది సర్చ్ చేసుకోవడం మన చేతిలోనే ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. ముఖ్యానికి వచ్చేసి చూడండి, కొంచెం ఫిట్గా ఉంది అంటే ఇలా థ్రెడ్స్ అయితే సర్చ్ చేసేసుకోండి. ఒక 1 ఇంచు తేడా ఉంది అనుకుంటే ఇక్కడ జాయింట్స్ దగ్గర అయితే సర్చ్ చేసేసుకోండి ఇలాగా. ఓకేనా, మామూలుగా ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుందంటే మనం టేప్తో కొలుచుకునేటప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది తక్కువ తీసుకుంటాం అనమాట. తక్కువ తీసుకుంటే ఇలా టైట్గా వస్తుంది, ఎక్కువ తీసుకుంటే లూజ్ అవుతుంది. ఇంతకుముందు లూజ్గా ఉంటే ఎలా సరి చేసుకోవాలనేది అయితే నేను ఒక వీడియోలో అయితే చేశాను, చూడలేని వాళ్ళు చూడండి. కానీ ఇది టైట్గా అయిందన్నమాట, అందుకని లూజ్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియో అయితే చేశానన్నమాట. దీనికి కారణం హ్యాండ్స్ వల్ల కూడా కావచ్చు, హ్యాండ్స్ తక్కువ లెంత్లో చూసుకోవడం వల్ల కూడా కావచ్చు. కానీ నాకు హ్యాండ్స్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు, కానీ చెస్ట్ లూజు నేను తక్కువ తీసుకున్నాను అనమాట. మనం చెస్టు ఆర్మ్ డౌను అలాగే ఖర్చులు అవన్నీ ఎంత కరెక్ట్ అయితే తీసుకుంటామో హ్యాండ్స్ కూడా అంత కరెక్ట్గానే వస్తాయి. నా మెథడ్ ప్రకారం అయితే నాకు స్లీవ్స్లో గురించి ఎప్పుడూ నాకు ఏ ప్రాబ్లం రాలేదు. కానీ చెస్టు ఇలా టైటు ఫిట్ అవ్వడం మాత్రం కామన్, కానీ అడ్జస్ట్ చేసుకోవడం కూడా మనం నేర్చుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు చెస్ట్ కరెక్ట్గా తీసేసుకొని తర్వాత ఆర్మ్ డౌను హ్యాండ్స్ ఖర్చు అది అలాగే హ్యాండ్ డౌను ఇలా తక్కువ తీసేసుకుంటే కూడా చెస్ట్ లూజ్ అనేది వస్తుందన్నమాట. హ్యాండ్స్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనకు చెస్టు ఫిట్ అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది, ఈ డాట్ అన్నమాట. డాట్ వచ్చేసి చిన్నగా తీసుకుంటే చెస్ట్ అనేది మనకు టైట్గా అవుతుంది, అలాగే డాట్ వచ్చేసి కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ డాట్ ప్రాబ్లం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే డాట్ ఫ్రంట్ పార్ట్ గురించి ఏమీ చెప్పను, అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. బాయ్ బాయ్.